లేకుండా ఇండైరెక్ట్ సపోర్ట్ చేయాలి. రాకం పెద్ద లక్ష్మి అనే మా తల్లి గారిని ఈ కుదురుపాక గ్రామ సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. నా పేరు రాకం రాజేష్. ఈ కుదురుపాక స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్గా పనిచేసిన. స్పోర్ట్స్ క్లబ్గా పనిచేసి ప్రతి ఒక్క సమస్య నెరవేర్చి పిల్లలను చెడు మార్గాల వైపు మత్తుల వైపు మార్చకుండా ఆటల వైపు మళ్లించి స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ చేసి వాళ్ళని విజయాల దిశగా ప్రయత్నం చేపించిన. ఈ ఊరి మీద కూడా నేను సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. సమస్యలు ఊరి మీద చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలన్నీ ప్రజలందరికీ తెలుసు. ప్రజల ఒక గుడి అందుబాటులో లేదు. బడిలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. ప్రాథమిక విద్య మొత్తానికి అందుబాటులో లేకుండా పోయింది. టీచర్లను అడిగేటోళ్ళు లేరు. ఏ సమస్య అయినా ముందుబాటులో ఉండదు. బతుకమ్మలు చేసుకుందామంటే ఆ మహిళలకు వాళ్ళ బతుకమ్మలు ఆడుకోవడానికి ఎక్కడ వేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. పోయినసారి దారుణమైన పరిస్థితి. ఎవరు చేసింది లేదు పోయి డ్యామ్లు వేసి వచ్చారు. సర్పంచ్ అయినా ఫస్ట్ బతుకమ్మకు తిప్ప కట్టించాల్సిన బాధ్యత. ఇప్పటి వరకు ఏ సమస్య తీరలేదు. ఈ సమస్యలన్నిటిపై నాకు ఒక వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ పిలుపునిచ్చి ప్రజలందరినీ నా వైపు తింపాలని ప్రయత్నం చేస్తున్నా. 20 లక్షలు ఇచ్చి 30 లక్షలు ఇచ్చి ఎవరైతే మిమ్మల్ని ఎన్నుకుంటారో వాళ్ళు 50 లక్షలు కోటి రూపాయలు సంపాదించే ప్రయత్నం చేస్తారు తప్ప ఊరి అభివృద్ధి మాత్రం శూన్యం జరుగుతుంది. మళ్ళీ స్థానికంగా ఉండే వ్యక్తిని ఎన్నుకోండి. నేను స్థానికంగా ఇక్కడనే ఉంటా. ఊరి సమస్యలు తెలుసు. ఊరి కోసం ఏం చేయాలో తెలుసు. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసిన ఇప్పటిదాకా. పైసలు సంపాదించుకోవాలని పైసల మీద ఆశతో ఏ రోజు నేను ప్రయత్నం చేయలేదు. ఇక్కడ మీరు ఓటు వేసిన ప్రతి వ్యక్తి ఇక్కడ ఉండడు, కరీంనగర్లో ఉంటారు. మీరు ఏ సమస్య వచ్చినా కరీంనగర్ పోవాలి. మళ్ళీ మధ్యవర్తిని వాళ్ళని పట్టుకొని పోయి మీ పని చేయించుకోవాలని పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి నుంచి ఏ సమస్య నుంచి ప్రజలు నెరవేర్చుకోలేదు. అందుకే కుదురుపాక దారుణమైన పరిస్థితులు ఉన్నది. ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. జై రిమోట్ గుర్తుకే. టీవీ రిమోట్ గుర్తుకే. టీవీ రిమోట్ గుర్తుకే. టీవీ రిమోట్ గుర్తుకే.